మహోన్నతుడైన దేవుడు ఇలాగూ తన యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ఇటు అవకాశం దయచేసినటువంటి దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మా ఛానల్ని వీక్షిస్తూ మమ్మల్ని అటు రీతిగా ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు క్రైస్తవ జీవితానికి అత్యంత ప్రాముఖ్యమైనది. క్రైస్తవ జీవితం ముందుకు సాగటానికి అవసరమైనది. క్రైస్తవులుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు ఆ యొక్క సవాళ్ళని ఎదుర్కోవడానికి అవసరమైనది ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని గురించి మనము ఈ సమయంలో ఆలోచించబడే ప్రయత్నించాలి. క్రైస్తవ జీవితం అనేది అనేకమైనటువంటి సవాళ్ళతో కూడింది. క్రైస్తవ జీవితం అనేది ఎంత ఉన్నతమైందో, క్రైస్తవ జీవితం అనేది ఎంత గొప్పదో, అట్ ద సేమ్ టైం ఈ క్రైస్తవ జీవితం అనేది అనేకమైనటువంటి సవాళ్ళతో కూడిందన్న సంగతి మనం ఆలోచించవచ్చు. క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించిన దినం మొదలుకొని ఆ యొక్క జీవితాన్ని అలా కొనసాగిస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో ఎన్నో ఛాలెంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. ఆ యొక్క ఛాలెంజెస్ని, ఆ యొక్క సవాళ్ళని ఎదుర్కోవటానికి క్రైస్తవుడికి ధైర్యం అనేది అవసరాన్ని మనం ఆలోచించవచ్చు. కాబట్టి ఈ సమయంలో క్రైస్తవ జీవితం ధైర్యంతో కూడిందై ఉండాలనే ఒక విషయాన్ని మనము కొద్ది నిమిషాలు మనం ఆలోచించడానికి ప్రయత్నించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక మనము 10వ అధ్యాయము 35వ వచనం చదువుకున్నట్లయితే హెబ్రీ గ్రంథకర్త ఎలాగూ మాట్లాడుతూ ఉంటాడు. మీ ధైర్యమును విడిచిపెట్టకుంటే, ఎందుకు అంటే మీరు ధైర్యంగా క్రైస్తవ జీవితాన్ని కొనసాగించినట్లయితే, మీరు ధైర్యంగా ఈ భూమి మీద బ్రతుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు గొప్ప బహుమానం ఉంది అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. అప్పుడప్పుడు పిల్లలు కొన్ని విషయాల్లో భయపడుతూ ఉంటారు. తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తామంటే ధైర్యం చెప్తూ ఉంటాం. చదువుకునే విషయాల్లో కావచ్చు, లేకపోతే ఏదైనా వాహనాలు ఎక్కే విషయంలో కావచ్చు, లేకపోతే ఎక్కడైనటువంటి కొన్ని భయపడే ప్రదేశాలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే పిల్లలకి మన ధైర్యంగా ముందుకెళ్ళడానికి కొన్ని ప్రోత్సాహకరమైన మాటలు అనేవి మనం చెప్తూ ఉంటాం. అందులో భాగంగానే మహాదేవుడు తన గ్రంథం ద్వారా తన పిల్లలైనటువంటి ఆ యొక్క ప్రజలకి తన యొక్క వాక్యం ద్వారా ధైర్యవంతులుగా ఉండండి, ధైర్యవంతులుగా జీవించండి, ధైర్యంగా బ్రతకండి అని తన యొక్క వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. మనం ఏం చేయాలంటే ఆ యొక్క సందేశానికి మనము విధేయత చూపి మనం ఏం చేయాలంటే ఈ భూమి మీద ధైర్యవంతులుగా బ్రతకడానికి మన వంతుగా మనం ప్రయత్నం చేయాలి. దేవుని యొక్క గ్రంథాన్ని మనం చూసినట్లయితే ఎంతోమంది భక్తులు మనకి చరిత్రలో కనిపిస్తూ ఉంటారు. వారందరి గురించి చదవటానికి మనకి చాలా సమయం పట్టింది. అయినప్పటికీ కొంతమంది భక్తులు ఈ భూమి మీద ధైర్యవంతులుగా బ్రతికి దేవుని ఎదుట ఎంతో హెచ్చించబడిన విధానం మనకి చరిత్రను బట్టి ఆలోచన చేస్తే మనకు అర్థమవుతా ఉంటుంది. దేవుని దృష్టిలో వారు మెప్పు పొందటానికి, దేవుని దృష్టిలో వారు గనులుగా ఎంచబడటానికి, దేవుని దృష్టిలో వారు నీతిమంతులుగా, యథార్థపరులుగా, భక్తిపరులుగా ఎంచబడటానికి గల కారణం ఏంటంటే వారి భూమి మీద జీవించేటప్పుడు వారు ఎంతో భయము భక్తి కలిగి వారి యొక్క
విశ్వాస జీవితాన్ని కొనసాగించినట్లుగా మనము ఆలోచించవచ్చు. వాళ్ళు కూడా జీవితంలో ఎన్నో శ్రమలు అనుభవించారు. ఉదాహరణకు మనం ఆలోచన చేసినప్పుడు భక్తుడైన యోబు మనకి కనిపిస్తూ ఉంటాడు. భక్తుడైన యోబు తన యొక్క జీవితంలో ఎన్నో భయంకరమైనటువంటి శ్రమలను ఎదుర్కొన్నాడు. ఎంత గొప్పగా తన యొక్క జీవితాన్ని ప్రారంభించాడో దానికి భిన్నంగా అంత అంత ఘోరాతి ఘోరమైనటువంటి అంత భయంకరమైనటువంటి ఒక దరిద్రతని తన యొక్క జీవితంలో అనుభవించిన వాడిగా యోబు కనిపిస్తూ ఉంటాడు. సమస్తాన్ని కోల్పోయాడు యోబు. 2 తన దేహంపై భయంకరమైనటువంటి రోగం ఉన్నది. 3 అపవాది ఒక పక్క దాడి చేస్తూ ఉన్నాడు. తన భార్య ఒక పక్క దాడి చేస్తూ ఉన్నది. తన స్నేహితులు సైతము మాటలతో దాడి చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తను ఏమాత్రము భయపడకుండా, తను ఏమాత్రము పిరికితనం ఆత్మ ధరించుకోకుండా, తను ఒక ధైర్యవంతుడిగా, ఒక వీరుడిగా ఆ యొక్క సవాళ్ళని, ఆ యొక్క శ్రమల్ని ఎదుర్కొన్నట్లుగా మనము యోబు యొక్క జీవితాన్ని బట్టి మనము ఆలోచించవచ్చు. యోబు గ్రంథం మనము 1, 2, 3 అధ్యాయాలు చదువుతున్నప్పుడు చాలా దయనీయమైన పరిస్థితులు మనకి యోబు నుంచి మనకు అనిపిస్తూ ఉంటాయి. యోబు అటువంటి భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ, అంత గొప్ప శ్రమని తన యొక్క జీవితంలో అనుభవించినప్పటికీ, ఆ యోబు యొక్క భక్తి ఏం చేసిందంటే అతనికి ధైర్యాన్ని పుట్టించింది. కాబట్టి ఒక క్రైస్తవుడుగా ఈ భూమి మీద నువ్వు భక్తి కలిగి నువ్వు జీవించినట్లయితే, ఒక క్రైస్తవుడిగా ఈ భూమి మీద నువ్వు విశ్వాసంతో నువ్వు జీవించినట్లయితే, ఒక క్రైస్తవుడిగా నీవు ఈ భూమి మీద దేవుని యొక్క ఇష్టం చొప్పున నువ్వు బ్రతికినట్లయితే, ఆ భక్తి ఏం చేసిందంటే నీకు ధైర్యాన్ని పుట్టించింది. ఒకరోజు నా యోబు యొక్క భక్తి యోబుకి ధైర్యాన్ని పుట్టించింది. మనం యోబు గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం చదువుకున్నట్లయితే అతని స్నేహితుడు ఒక ప్రశ్న వేస్తాడు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టిపోదా అనే ఒక ప్రశ్న వేసినప్పుడు యోబు నుంచి మనము సమాధానం ఆలోచన చేసినప్పుడు నిజంగానే యోబు యొక్క భక్తి యోబుకి ధైర్యాన్ని పుట్టించింది. నేడు నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించాలంటే నువ్వేం చేయాలంటే భూమి మీద దేవుడు ఎలాగైతే బ్రతుకున్నాడో అలాగే బ్రతుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ విశ్వాసమైనటువంటి భక్తి ఏం చేసిందంటే ధైర్యాన్ని పుట్టించడానికి సంగతి మనము యోబు యొక్క జీవితాన్ని బట్టి ఆలోచించాలి. 2 మనం ఆలోచన చేసినప్పుడు మహాదేవుని గ్రంథంలో నాయకుడైనటువంటి యెహోషువ మనకు కనిపిస్తూ ఉంటాడు. నాయకుడైన యెహోషువ గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఈ నాయకుడైన యెహోషువ తన జీవితంలో దేవుని యందు భయభక్తిని కలిగి జీవించిన కారణాన తన ముందున్నటువంటి ఒక నాయకుడు మోషే, ఆ మోషే యొక్క అడుగుజాడలు, మోషే ఎలాగైతే దేవుని యొక్క మాటకి విధేయత చూపుతూ తను నడుచుకుంటూ వచ్చాడో ఈ యెహోషువ సైతము అలాగే ఆ మోషే గారు చెప్పినటువంటి యొక్క మాటలను అనుసరించి, ఆ యొక్క దేవుని మాటలను అనుసరించి తను భక్తి కలిగి బ్రతికినట్లుగా మనము ఆలోచించవచ్చు. అందుకనే యెహోషువకి 1వ అధ్యాయం మనము 6వ వచనం చదువుకున్నట్లయితే యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనంలో యెహోషువకి మహోన్నతమైన దేవుడు తన పక్షాన సందేశాన్ని తెలియజేస్తూ ఉంటాడు. భయపడకు మాక, జడియకుము, ధైర్యంగా ఉండు అని తెలియజేస్తూ ఉంటాడు. అంటే దేవుడు తన పక్షాన తన పిల్లలకి సంగతులు స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాడు. మనుషులు ఏం చేయాలంటే ఆ దేవుని మాటలను మనం గౌరవించి, ఆ దేవుని మాటలకు మనం విధేయత చూపి ఈ భూమి బ్రతుకుతున్నప్పుడు ధైర్యవంతులుగా బ్రతకడానికి ప్రయత్నించాలి. అందులో భాగంగానే యెహోషువకి భయపడొద్దు, జడియొద్దు, నేనున్నా నీకు, ధైర్యంగా ఉండు అని యెహోషువకి తెలియజేశాడు. ఒకనొక సందర్భంలో సంఖ్యాకాండం మనం 13వ అధ్యాయం చదువుకున్నట్లయితే మోషే గారు ఇశ్రాయేలు 12 గోత్రాల నుంచి ప్రధానమైనటువంటి వ్యక్తుల్ని పరిగణలోకి తీసుకొని ఆ ప్రధానమైనటువంటి వ్యక్తుల్ని
వేలు చూడటానికి కనాను దేశం పంపిస్తారు. వీరు కనాను దేశానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని చూసి మోషే గారు ఏదైతే చెప్పారో ఆ సంగతుల ప్రకారము వాటిని కొన్ని తీసుకొని మరలా మోషే దగ్గరికి వస్తారు. మోషే దగ్గర ఇశ్రాయేల్ సర్వ సమాజము మోషే గారు వారు సమావేశమై కూడినప్పుడు 10 మంది ఏం చేస్తుంటారంటే ఆ ప్రజల్ని అధైర్యపరుస్తూ కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. దేవుడేమో కనాను దేశం మీకు ఇస్తానని ఇశ్రాయేలుకి వాగ్దానం చేస్తే దేవుని యొక్క మాట మీద వారు లక్ష్యం ఉంచక, దేవుని మీద లక్ష్యం ఉంచక ఆ 10 మంది ఏం చేస్తారంటే భయపడిపోయి బెదిరిపోయి ప్రజల్ని అధైర్యపరిచే రీతిలో, ప్రజల్లో గందరగోళం లేపే రీతిలో, ప్రజల్లో అల్లరి లేపే రీతిలో, కేకలు వేసే పరిస్థితిలో ఆ ప్రజల్ని భయపెట్టిన సందర్భం మనకి ఆ 10 మంది నుంచి కనిపిస్తాం. ఒకసారి మనము సంఖ్యాకాండము చదువుకున్నట్లయితే ఈ విషయాలు కనపడతా ఉంటాయి. సంఖ్యాకాండం మనము 13వ అధ్యాయంలో ఈ సందేశం కనుక ఉంది. మనం 14 వచ్చి చూడడానికి ప్రయత్నం. అప్పుడు సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేశారు. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలు అందరూ మోషే అహరోనుపై సరిపోలేదు. కాబట్టి సర్వ సమాజము ఎలుగెత్తి కేకలేసే రీతిలో, సర్వ సమాజము ఎలుగెత్తి ఏడ్చేటువంటి రీతిలో ఆ ప్రజలు ఏం చేశారంటే ఆ 10 మంది ఏం చేశారంటే ఆ ప్రజలని అధైర్యపరిచారు. ఇటువంటి పరిస్థితుల్లో యెహోషువ ఏం చేస్తుంటాడంటే ధైర్యపరిచే రీతిలో తన యొక్క సందేశాన్ని తెలియజేస్తూ ఉంటాడు. మనము ఆ దేశాన్ని ఖచ్చితంగా దాన్ని స్వాధీనపరుచుకుంటాం, దేవుడు మనకు ఆ దేశాన్ని ఇస్తాడు అని ఆ రీతిలో ఏం చేస్తారంటే ధైర్యపరిచే రీతిలో ఆ మాటలు పలుకుతూ ఉంటాడు. ఒకసారి మనము సంఖ్యాకాండము 14వ అధ్యాయంలో సంగతి చదువుతున్నప్పుడు 6వ వచనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. అప్పుడు దేశంలో సంచరించి చూచిన వాళ్ళు నూను కుమారుడు యెహోషువయు యెఫున్నె కుమారుడు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలు సర్వ సమాజంతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశంలో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించే దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి. కాబట్టి ధైర్యపరిచే రీతిలో నాయకుడైనటువంటి యెహోషువ ధైర్యం కలిగిన వాడుగా తన యొక్క భక్తి జీవితం, దేవుని పట్ల తనకున్నటువంటి ఆ యొక్క విశ్వాస జీవితం ఏం చేసిందంటే ధైర్యాన్ని ప్రదర్శించి ధైర్యంతో కూడినటువంటి మాటల్ని ఆ ప్రజలకు తెలియజేసినట్లుగా మనము ఆ భాగంలో ఆలోచించాలి. కాబట్టి ధైర్యము అనేది భక్తులకి చాలా అవసరమైనది. ఒక భక్తి గలవాడుగా నువ్వు ధైర్యం కలిగినట్లయితే ఆ భక్తి ఏం చేసిందంటే ధైర్యం పుట్టించింది. ఒక రోజున భక్తుడైనటువంటి యోబుకి ఆయన భక్తి ధైర్యాన్ని పుట్టించింది. ఒక రోజున కనాన్ దేశాన్ని వేచి చూస్తారు. ఆ పరిస్థితుల్ని చూడటానికి వెళ్ళినటువంటి ఆ నూను కుమారుడైనటువంటి యెహోషువకి ఆయన భక్తి ఏం చేసిందంటే ధైర్యం పుట్టించింది. యెహోవా మన యందు ఆనందించిన యెడల ఈ దేశాన్ని మనము స్వాధీనపరచుకుంటాం అనే రీతిలో ప్రజలకి ధైర్యంతో కూడినటువంటి మాట చెప్పడానికి ప్రయత్నం చేసే సందర్భాలు మనకి కనిపిస్తాం. కాబట్టి దేవుని పిల్లలు ఏం చేయాలంటే ఖచ్చితంగా ధైర్యవంతులు ఈ భూమి మీద బ్రతకాలంటే భక్తుల యొక్క జీవితాల నుంచి ఎన్నో గొప్ప పాఠాలు మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంది. వారి యొక్క జీవితాల నుంచి అటువంటి పాఠాలు నేర్చుకుని మన జీవితంలో కూడా ఏం చేయాలంటే ధైర్యంగా బ్రతకడానికి మనం వంతుగా మనము ప్రయత్నం చేయాలి. రాజు అయినటువంటి దావీదు యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు మనకు కనిపిస్తూ ఉంటుంది. దావీదు భక్తిపరుడైన సంగతి మనకు కనిపిస్తూ ఉంటుంది గ్రంథం చదువుతున్నప్పుడు. దావీదు యథార్థవంతుడైన సంగతి మనకి గ్రంథం నుంచి కనిపిస్తూ ఉంటుంది. దావీదులోంచి మనం మరొక లక్షణాన్ని ఆలోచన చేసినప్పుడు దావీదు ధైర్యవంతుడైన సంగతి మనము ఆలోచించవచ్చు.
ఇశ్రాయేలు సర్వ సమాజము ఫిలిస్తీనటువంటి గొలియాతును చూసి గడగడలాడుతున్న పరిస్థితులు. ఇశ్రాయేలీలేమో ఈ తట్టు పర్వతం మీద ఉంటారు, ఫిలిస్తీన్లేమో ఆ తట్టు పర్వతం మీద ఉంటారు. ఆ మధ్య లోయలో ఫిలిస్తీనటువంటి ఆ యొక్క గొలియాత్ ఏం చేస్తాడంటే సవాళ్ళు విసురుతూ ఉంటాడు. దేవుని ప్రజల్ని దోషం పాడుతూ ఉంటాడు, దుర్భాషలాడుతూ ఉంటాడు, దోషం మాట్లాడుతూ ఉంటాడు. అటువంటి పరిస్థితుల్లో దావీదు ఏం చేస్తాడంటే ఆ యొక్క స్థలానికి వస్తాడు. తన యొక్క తండ్రి యొక్క మాటకు విధేయత చూపి తన తండ్రి యొక్క మాట ప్రకారం తను బయలుదేరి ఈ స్థలానికి వచ్చినప్పుడు ఈ స్థలంలో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. కనిపించినప్పుడు దావీదు అంటాడు, అతనితో నేను పోట్లాడతాను అనే విషయాన్ని రాజు అయినటువంటి సౌలు దగ్గరికి వెళ్ళే విధంగా తన యొక్క అడుగులు వేస్తూ ఉంటాడు. వెంటనే రాజుగారి దగ్గరికి సమాచారం వెళ్ళిపోయింది. రాజుగారి దగ్గరికి సమాచారం వెళ్ళిపోయిన వెంటనే ఆ దావీదుని పిలిచి దావీదుతో రాజు ఇలాగ మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు చూస్తే బాలుడివి, ఆ గొలియాత్ చూస్తే ఆ బాల్యం నుంచి యుద్ధాభ్యాసాలు చేస్తున్న మనిషి, నీకు బలం చాలదు అని దావీదుతో మాట్లాడినప్పుడు అక్కడ దావీదు తన యొక్క ధైర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. సౌలు అనుకుంటాడు దావీదు యొక్క దేహాన్ని చూసి, దావీదు యొక్క శరీర ఆకృతిని చూసి బాలుడిగా అతనికి బలం లేదు, బలం చాలని ఈ బాహ్యమైన స్థితిని చూసి సౌలు ఏం చేస్తుంటాడంటే అటువంటి భావనకు వచ్చేస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు సమాజంలో కూడా మనుషులు ఏం చేస్తుంటారంటే బాహ్యమైనటువంటి ఆ యొక్క స్థితిని చూసి నేడు సంఘాల్లో చాలా హేళనగా చులకనగా మనుషుల్ని మాట్లాడుతూ ఉంటారు. సమాజంలో కూడా మనుషుల్ని మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఏ మనిషిని ఎవరు తక్కువ అంచనా వేయకూడదు. మనుషుల యొక్క నైతికమైనటువంటి బలం ఏంటో, మనుషుల యొక్క మానసికమైనటువంటి ఆ యొక్క పరిపక్వత ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. కానీ మనుషులు ఏం చేస్తారంటే ఈ బాహ్యమైనటువంటి యొక్క స్థితిని బట్టి చాలా హేళనగా చులకనగా మాట్లాడుతూ ఉంటారు. వాడు ఎందుకు పనికిరాడండి, వాడు వేస్ట్ అండి, వాడు అదండి ఇదండి అని చాలామంది ఏం చేస్తారంటే మనుషుల్ని చిన్న చూపు చూస్తూ చాలా హేళనగా లెక్కలేనితనంగా మనుషులు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి భౌతికమైనటువంటి రూపాన్ని బట్టి ఒక మనిషిని మనము అంచనా వేయకూడదు. మనుషులు వారి యొక్క మానసికమైనటువంటి స్థితిని బట్టి మనుషుల్ని మనము పరిగణించాలి. కాబట్టి దావీదు యొక్క పొజిషన్ మనం ఆలోచన చేసినప్పుడు, దావీదు యొక్క పరిస్థితి మనం ఆలోచన చేసినప్పుడు దావీదు తన యొక్క దేహ విషయంలో బలుడు కావచ్చు, కానీ దావీదు యొక్క బలము సౌలుకు తెలియదు. సమాజంలో కూడా సభ్యుల యొక్క బలం ఏంటో సువార్థికులకు తెలియదు. అప్పుడప్పుడు సభ్యుల్ని చిన్న చూపు చూస్తూ ఉంటారు, సభ్యుల్ని తోలనాడుతూ ఉంటారు సువార్థికులు. సభ్యుల పట్ల కొన్ని మాట్లాడకూడని మాటలు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఇటువంటి విధానం అనేది క్రీస్తు ప్రభు సంఘాల్లో మంచిది కాదు. క్రీస్తు ప్రభు సంఘంలో ఆ యొక్క సంఘము క్షేమంగా అభివృద్ధి చెందాలంటే అక్కడిక్కడ స్థానిక సంఘాలు సువార్థికులు వారు మాట్లాడే విధానము సరైన రీతిలో ఉండాలి, సక్రమైన రీతిలో. అట్ ద సేమ్ టైం సభ్యులుగా వీరు మాట్లాడే విధానం కూడా సరైన రీతిలో ఉండాలి. కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే ఒకరికొకరు లెక్కలేనితనంగా చాలా దారుణంగా మాట్లాడుకునే పరిస్థితులు మనకి సమాజంలో కనిపిస్తాం. ఇక్కడ భౌతికమైనటువంటి ఆ యొక్క స్థితిని బట్టి, భౌతికమైనటువంటి యొక్క ఆకారాన్ని బట్టి ఏ మనిషిని ఎవరు తక్కువ అంచనా వేయకూడదు. ఒక రోజున సౌలు అలాగే భావించాడు, దావీదుకి బలం లేదనుకున్నాడు. అప్పుడు దావీదు తన యొక్క ధైర్యాన్ని కనపరుస్తూ ఉంటాడు. మనం ఒకసారి సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము 17వ అధ్యాయము మనము సమూయేలు రాసిన మొదటి గ్రంథము 17వ అధ్యాయం 32 నుంచి అనుకుంటా, అక్కడి నుంచి చదువుకుంటే మనకి దావీదు యొక్క ధైర్యం మనకి కనిపిస్తూ ఉంటుంది.
సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము 17వ అధ్యాయము 32 నుంచి. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనసును కృంగ నిమిత్తము లేదు. మీ దాసునైన నేను వానితో పోట్లాడుతున్నానని దావీదు సౌలుతో అనగా, సౌలు ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలం చాలు, నువ్వు బాలుడు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదుతో అన్నాడు. అందుకు దావీదు సౌలుతో ఇట్లన్నాడు. దావీదు యొక్క ధైర్యాన్ని తెలియజేస్తూ ఉంటాడు. అందుకు దావీదు సౌలుతో ఇట్లన్నాడు, మీ దాసునైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండా, సింహమును ఎలుగుబంటిను వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లని ఎత్తుకొని పోవచ్చుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదకు తిరిగి రాగా గడ్డం పట్టుకుని దాన్ని కొట్టి చంపిన. బాబా, మీ దాసునైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితేనే. నా ధైర్యం ఏంటో తెలుసా సౌలు గారు, రాజుగారు? ఒక రోజున గొర్రెలు కాస్తున్నప్పుడు అడవిలో ఒక సింహము ఎలుగుబంటు నా యొక్క గొర్రెల మందలోంచి గొర్రె పిల్లలు ఎత్తుకొని పోతుండగా వాటిని తరిమి పట్టుకొని నోటిలోంచి ఆ యొక్క గొర్రె పిల్లని విడిపించిన వాటిని తరిమాడంట, పట్టుకున్నాడంట. పట్టుకున్న నోట్లో నుంచి ఏం చేశాడంటే గొర్రె పిల్లని విడిపించేశాడు. ఎప్పుడైతే గొర్రె పిల్లని విడిపించాడో అవి ఏం చేసిందంటే దావీదు మీదకి రాగా వెంటనే వాటిని గడ్డం పట్టుకొని కొట్టి చంపేశాడు. నా ధైర్యం అది అని ఒక రోజున సౌలుకి రాజు అయినటువంటి దావీదు తను ధైర్యవంతుడని బాల్య వయసులోనే చాటి చెప్పాడు. అందులో భాగంగానే దేవుణ్ణి దూషించినటువంటి యొక్క ఫిలిష్తీయుని ఒక్క దెబ్బతో కొట్టి మెడకాయ కోసి తీసుకొని సౌలు యొక్క చేతిలో పెట్టినట్టుగా మనము ఆలోచించాలి. దానికి కారణం ఏంటంటే దావీదు యొక్క భక్తి దావీదుకి ధైర్యాన్ని పుట్టించేది. దావీదు భక్తి గలవాడు. దావీదు దేవుడు అంటే భయపడేవాడు. కాబట్టి దేవుడు అంటే భయపడేవాడికి, దేవుడు అంటే భక్తి గలవాడికి, దేవుని పట్ల అపారమైన భక్తిని కనపరిచేవాడు ఈ భూమి మీద ఎలా బతుకుతాడంటే ధైర్యవంతుడిగా బ్రతుకుతాడు. ఒక రోజున దావీదు అలాగ బ్రతికాడు, ఒక రోజున యోబు అలాగ బ్రతికాడు, ఒక రోజున నాయకుడైనటువంటి యెహోషువ ధైర్యవంతుడిగా తను జీవితాన్ని కనపరిచినట్లుగా, భక్తి జీవితాన్ని కనపరిచినట్లుగా మనము దేవుని యొక్క లేఖనాలను బట్టి మనము ఆలోచించాలి. కాబట్టి భక్తులు ఏం చేయాలంటే ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు వారు ధైర్యవంతులుగా ఈ భూమి మీద బ్రతకాల్సిన అవసరం ఉంది. జీవితంలో ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి, జీవితంలో ఎన్నో శ్రమలు ఆటంకాలు వస్తూ ఉంటాయి, ఎన్నో ఒడిదుడుకులు మనం ఎదుర్కొంటూ వస్తూ ఉంటాయి. కడుపు నిండా తిన్న రోజులు ఉంటాయి, కడుపు నిండా తిన్న రోజులు ఉంటాయి, మంచి వస్త్రాలు వేసుకున్న రోజులు ఉంటాయి, మంచి వస్త్రాలు లేని రోజులు ఉంటాయి, మంచిగా సంతృప్తిగా బ్రతికిన దినాలు ఉంటాయి, అటువంటి దీనమైన పరిస్థితులు బ్రతికిన దినాలు ఉంటాయి. పరిస్థితులు ఏమైనప్పటికీ, దేహంలో మార్పులు సంబంధించినప్పటికీ, ఆరోగ్యంగా ఉన్నప్పటికీ అనారోగ్యంగా ఉన్నప్పటికీ, మన జీవితంలో ఏం జరిగినప్పటికీ మనం ఏం చేయాలంటే భక్తి జీవితాన్ని కలిగినట్లయితే ఈ భక్తి ఏం చేసిందంటే ఖచ్చితంగా ధైర్యాన్ని పుట్టించిందని వీరి యొక్క జీవితాలను బట్టి మనము ఆలోచించాలి. క్రొత్త నిబంధనలో కూడా ప్రభువైన యేసు మనకి కనిపిస్తూ ఉంటాడు. యేసు తన ఈ భూమి మీద జీవించినప్పుడు ఎన్నో భయంకరమైన శ్రమల్ని తను ఎదుర్కొన్నవాడుగా కనబడుతూ ఉంటాడు మనకి. సువార్త ప్రకటించేటప్పుడు భయంకరమైన శ్రమలు, అడుగడుగున శ్రమలు. అదేవిధంగా తన శిలువ మరణం విషయంలో కూడా ఘోరాతి ఘోరంగా ఒక పురుగును తీసేసి అంత భయంకరంగా ప్రభువైన యేసుని చిత్రహింసలు చేసి అతన్ని ఘోరాతి ఘోరంగా చంపిన విధానం మనకి చరిత్రను చదువుతున్నప్పుడు ఆ యొక్క కనిపిస్తూ ఉంటుంది. మనకి సువార్త రచనలో ఈ యొక్క భాగం మనకి కనిపిస్తూ ఉంటుంది. ప్రవక్తలు కూడా క్రీస్తు యొక్క మరణాన్ని గురించి ముందుగానే ఎంత భయంకరంగా ఉంటుందో ఆ మరణము, ప్రభువైన యేసు నిజంగానే ఆ మరణాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నటువంటి విధానము మనకి సువార్త రచనలో కనిపిస్తూ ఉంటుంది. దానికి మూలం ఏంటంటే ప్రభువైన యేసు యొక్క భక్తి ఆయనకి ధైర్యాన్ని పుట్టించింది. ప్రభువైన యేసు తన భూమి మీద బ్రతుకుతున్నప్పుడు ధైర్యవంతుడిగా బ్రతికాడు. సువార్త ప్రకటించే విషయంలో ధైర్యవంతుడిగా బ్రతికాడు. బోధకుడా నువ్వు సత్యవంతుడు, దేవుని మాటలను
యథార్థంగా బోధించినామని అని మత్తయి సువార్త 22:16 అంటాడు. సువార్త పాటించే విషయంలో తను ధైర్యంగా ప్రకటించాడు. 2 తన మరణం విషయంలో సైతము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణం చేయడానికి, దాన్ని జరిగించడానికి ఆ శిలువ మరణాన్ని ధైర్యంగా తను ఎదుర్కొన్నట్టుగా మనము ఆ యొక్క సువార్త రచన చదువుతున్నప్పుడు మనకి అర్థమవుతాం. కాబట్టి యేసుప్రభు సైతము తన భూమి మీద బ్రతుకుతున్నప్పుడు ధైర్యవంతంగా బ్రతికాడు. అలాగే మనం కొద్ది ముందుకెళ్ళినట్లయితే అపోస్తులు మనకు కనిపిస్తూ ఉంటారు. అపోస్తులు సైతము ఈ భూమి మీద వారు ఎలా బ్రతికారంటే ధైర్యవంతులుగా వారు బ్రతికినట్లుగా మనము ఆలోచించవచ్చు. పేతురు యాహనులో మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండమని తెగేసి చెప్పినట్లుగా మనము అపోస్తుల కార్యములు 4:13 చదువుకున్నట్లయితే అక్కడ మనకి ఈ విషయం కనిపిస్తా ఉంటుంది. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేము. మనం ఏదైతే కళ్ళారా చూసాం, ఏదైతే చెవులారా విన్నారో వాటిని ఏం చేస్తామంటారంటే చెప్తామని ధైర్యంగా వారు మాట్లాడినట్టుగా మనము ఆలోచిస్తాం. మరి నామాన్ని బట్టి మేము మాట్లాడకూడదున్నప్పుడు మేము మాట్లాడతాం, మేము చెప్తాం అని ధైర్యంగా వారు స్వార్థ ప్రకటించిన విధానం మనకి, అదేవిధంగా వారి యొక్క జీవితాలని త్యాగం చేసిన విధానం మనకి కనిపిస్తూ ఉంటుంది. అపోస్తలుడైన పౌలు కూడా తన జీవితంలో ఎన్నో భయంకరమైనటువంటి శ్రమలను అనిపించాడని మనము ఆలోచించవచ్చు. సువార్త ప్రకటించే విషయంలో అపోస్తలుడైన పౌల్ని రాళ్లతో కొట్టిన సందర్భాలు కనిపిస్తూ ఉంటాయి. మనము అపోస్తల కార్యాలు 14 చదువుకున్నట్లయితే 19 నుంచి 23 వరకు చదువుకున్నట్లయితే అంతియోక్య నుండి ఈకొనియ నుండి కొంతమంది వచ్చి ఏం చేస్తారంటే ఆ పౌలును రాళ్లతో కొట్టి ఈడ్చి పడేస్తారు. పౌలు చచ్చిపోయాడు. అంటే అంత భయంకరంగా పౌల్ని రాళ్లతో కొట్టినప్పటికీ పౌలు ఎన్నో భయంకరమైన శ్రమ తన యొక్క జీవితంలో అనుభవించినప్పటికీ మనము ఒకసారి కొరింథీ 2వ పత్రిక 11:23 నుంచి చదువుకున్నట్లయితే అక్కడ అనేకమైనటువంటి శ్రమల యొక్క లిస్ట్ మాట్లాడతాడు. వాడ పగిలిపోయి సముద్రంలో ఉన్నానని మాట్లాడతాడు. ఇంకా అనేకమైనటువంటి విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. దిగంబరత్వంతో అన్నాడు, ఆకలితో అన్నాడు, ఇంకా చలితో అన్నాడు, అలాగూ బలహీనుడే అని అన్నాడు, రోగంతో అన్నాడు. ఇలా అనేకమైన విషయాలు, ఎన్నో విషయాలు తను జీవితంలో అనుభవించినట్లుగా మనము ఆలోచించేది. ఎన్ని శ్రమలు ఉన్నప్పటికీ అపోస్తలుడైన పౌలు తన భూమి మీద బ్రతుకుతున్నప్పుడు ఎలా బ్రతికాడంటే ధైర్యవంతుడిగా బ్రతికాడు. కాబట్టి ధైర్యవంతుడిగా బ్రతకడం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. దేవుని పిల్లలుగా, భక్తిపరులుగా, విశ్వాస సంబంధులుగా ఈ భూమి మీద మన యొక్క క్రైస్తవ జీవితాన్ని కొనసాగించేటప్పుడు మనకు అవసరమైనది ఏంటంటే ధైర్యం అనేది అవసరమని మనము ఆలోచించవచ్చు. మనము ధైర్యవంతులుగా ఈ భూమి మీద బ్రతికినట్లయితే ఒక గొప్ప బహుమానాన్ని మనము స్వతంత్రించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక గొప్ప బహుమానాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ధైర్యవంతులుగా మనం బ్రతికినట్లయితే, ధైర్యం లేకపోతే ఆ బహుమానాన్ని మనం పొందడానికి అవకాశం ఉంటుందని మనము ఆలోచించాలి. కాబట్టి క్రైస్తవులుగా మనం ఏం చేయాలంటే ధైర్యంతో కూడిన భక్తిని కలిగి ఉండాలని మనము ఆలోచించవచ్చు. సువార్త ప్రకటించడానికి మనకి ధైర్యం ఉండాలి. సువార్త ప్రకటించడానికి ధైర్యం ఉండాలి కదా అని చెప్పి మనం ఇష్టం వచ్చినట్టు మనము మాట్లాడకూడదు. అప్పుడప్పుడు ఏం చేస్తారంటే మనం ధైర్యవంతులని కనపరచుకోవడానికి ఎదుటి వారిని హేళన చేస్తూ ఉంటారు. ఇప్పుడు యేసు తను ఎప్పుడు అటువంటి విధానంలో తను వ్యవహరించారు. మనం ధైర్యవంతులుగా కనపడటం కోసము ఎదుటివారిని మనం హేళన చేయాల్సిన అవసరం లేదు. మనం ఏం చేయాలంటే మనం ఏదైతే నమ్ముతున్నాం, రాజ్యాంగ పరిధులు, మన యొక్క విశ్వాసాన్ని, మన యొక్క దైవ గ్రంథం ఏదైతే తెలియజేస్తుందో ఆ దైవ గ్రంథంలో ఉండే యొక్క మాటల్ని ధైర్యంగా ప్రకటించడానికి మన వంతుగా మనం ఏం చేయాలంటే ప్రయత్నించాలి. ఎదుటి వారిని కించపరిచే రీతిలో, ఎదుటి వారిని హేళన చేసే రీతిలో, ఎదుటి వారితో ఛాలెంజ్లు విసిరే రీతిలో మనము అటువంటి పందాలో దేవుని పిల్లలు, ఎస్పెషల్లీ సువార్థికులు అటువంటి ధోరణిలో పోకూడదు. కాబట్టి క్రైస్తవులుగా మనం ధైర్యం కలిగి సువార్త ప్రకటించాలని ఎలాగైతే దేవుని గ్రంథం చెప్తుందో దాని విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మనం ఏం చేయాలంటే ధైర్యంగా మనకు వచ్చిన అవకాశాలను బట్టి సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళాలి. కాబట్టి సువార్త ప్రకటించడానికి మనకు ధైర్యం ఉండాలి. 2 శ్రమల్ని ఎదుర్కోవడానికి మనకి ధైర్యం అనేది అవసరాన్ని మనము ఆలోచించవచ్చు. శ్రమలను ఎదుర్కోవడానికి ధైర్యం కావాలి.
అప్పుడప్పుడు భయంకరమైన శ్రమలు వస్తూ ఉంటాయి. కడుపు నిండినటువంటి తిన్న రోజులు ఉంటాయి, తినని రోజులు ఉంటాయి. మంచి బట్టలు వేసుకున్న రోజులు ఉంటాయి, వేసుకున్న రోజులు ఉంటాయి. సంఘంలో అప్పుడప్పుడు కొన్ని అవమానాలు జరుగుతూ ఉంటాయి. ఎన్నో రకరకాల ఇబ్బందులు అనేవి జరుగుతూ ఉంటాయి. ఏం జరిగినప్పటికీ ఆ యొక్క శ్రమల్ని ఎదుర్కోవడానికి ధైర్యం అవసరం. కుటుంబ పరంగా శ్రమలు వస్తాయి, పిల్లల నుంచి, భార్య నుంచి, అదేవిధంగా సమాజ పరంగా, సంఘపరంగా, ఇంకా తోబుట్టుల పరంగా, ఇంకా అనేక రకాలుగా ఈ దేవుని పని జరిగిస్తూ ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు అనేవి వస్తాయని మనము ఆలోచించవచ్చు. ఈ శ్రమలను ఎదుర్కోవడానికి క్రైస్తవులకి అవసరమైనది ఏంటంటే ధైర్యము అని మనము ఆలోచించాలి. ఒకటి, సువార్త ప్రకటించడానికి క్రైస్తవులకి ధైర్యం కావాలి. 2, శ్రమల్ని ఎదుర్కోవడానికి క్రైస్తవులకి ధైర్యం కావాలని మనము ఆలోచించవచ్చు. 3, ఈ దేహం విడిచిపెట్టడానికి క్రైస్తవులకి ధైర్యం కావాలి. అపోస్తలుడైనటువంటి పౌలు అంటాడు, కొరింథీ 2వ పత్రిక మనము 5వ అధ్యాయము 7 నుంచి 8 చదువుకున్నట్లయితే, పూర్ణ ధైర్యంతో ఈ దేహం విడిచిపెట్టుటకు అంటాడు. కాబట్టి ఈ దేహాన్ని విడిచిపెట్టడానికి క్రైస్తవులకి ధైర్యం అనేది అవసరమని మనము ఆలోచించాలి. చాలామంది దేహాన్ని విడిచిపెట్టడం అనగానే చాలా భయపడుతూ ఉంటారు. అంటే ఈ భూమి మీద సంపాదించిన మొత్తం ఏమైపోతాయని, బ్యాంక్ బ్యాలెన్స్ ఏమైపోతుంది, లేకపోతే ఈ ఆస్తిపాస్తులు ఏమైపోతాయని, లేకపోతే ఇంకా అనేక రకాలుగా ఏం చేస్తుందంటే ఒక భయాందోళన గురవుతుంటుంది దేహాన్ని విడిచిపెట్టడం. కానీ అపోస్తలుడైన పౌలు అంటాడు, ఈ దేహాన్ని విడిచిపెట్టడానికి నేను ధైర్యం కలిగి ఉన్న రీతిలో అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క జీవితం మనకి కనిపిస్తాం. కాబట్టి క్రైస్తవులు ఈ దేహాన్ని విడిచిపెట్టడానికి వారి యొక్క ధైర్యం కావాలని మనము గ్రంథాన్ని బట్టి ఆలోచించవచ్చు. 3, క్రీస్తుని శరీరం ద్వారా గణపరచబడుతుందని చెప్పడానికి. ప్రతి ఒక్కరూ ఈ భూమి బ్రతుకుతున్నప్పుడు తమకు తాముగా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే, నా శరీరం ద్వారా క్రీస్తు గణపరచబడుతున్నాడు అనే మాట చెప్పడానికి ధైర్యం కావాలి. క్రీస్తు శరీరం ద్వారా గణపరచబడుతున్నాడు అనే మాట అనడానికి ఒక క్రైస్తవుడికి ధైర్యం కావాలి. నిజంగా అపోస్తలుడైన పౌలు అంటాడు, క్రీస్తు నా శరీరం నందు గణపరచబడుతున్నాడు. మన ఫిలిప్పీ పత్రిక మనం 1వ అధ్యాయము 19 నుంచి చదువుకున్నట్లయితే అక్కడ ఈ విషయాలు కనపడతా ఉంటాయి. నా బ్రతుకు మూలంగా అయినా సరే, చావు మూలంగా అయినా సరే, క్రీస్తు నా శరీరం నందు గణపరచబడుతున్నాడు అనే రీతిలో అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలోని సంఘానికి తెలియజేస్తాడు. కాబట్టి క్రీస్తు శరీరం ద్వారా గణపరచబడాలి. ఒక క్రైస్తవుడిగా ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు ఈ మాట చెప్పడానికి ధైర్యం అనేది అవసరమని మనము ఈ విషయాన్ని బట్టి మనము ఆలోచించాలి. కాబట్టి ఈ బ్రతుకు మూలంగా, ఈ శరీరం మూలంగా క్రీస్తు గణపరచబడుతున్నాడా, ఆ మాట చెప్పేటువంటి ధైర్యం నీకుందా అని ఒక సువార్థికుని మనం అడిగినట్లయితే, నిజంగా ఒక సువార్థికుడు కానీ, సభ్యులు కానీ ఒకసారి ఆ ప్రశ్న ఒక క్వశ్చన్ మార్క్గా మనకి అలా కనిపిస్తాం. కాబట్టి శరీరం ద్వారా క్రీస్తు గణపరచబడాలి. అప్పుడు ఆ జీవితానికి అర్థం ఉందని మనము ఆలోచించవచ్చు. 4, దేవుని ఎదుట నిలిచి ఉండటానికి క్రైస్తవులకి ధైర్యం అవసరం. ఒక రోజున మనము దేవుని ఎదుట నిలబడతాం. ఆ దేవుని ఎదుట నిలబడతాను, నేను దేవుని ఎదుట నేను ధైర్యంగా ఉంటాను, ధైర్యంగా నిలబడతాననే ఒక గొప్ప డెడికేషన్, ఆ సమర్పణ జీవితం అనేది క్రైస్తవుడు తన యొక్క జీవితాన్ని కలిగి ఉన్నట్లయితే ఆ జీవితాన్ని బట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని ఎదుట నిలిచి ఉండటానికి ధైర్యం కావాలి. అది ఎప్పుడంటే ఈ భూమి మీద నువ్వు భక్తిగా బ్రతుకున్నట్లయితే, అది ఎప్పుడంటే ఈ భూమి మీద నువ్వు భయంతో బ్రతుకున్నట్లయితే, అది ఎప్పుడంటే నువ్వు ఈ భూమి మీద విశ్వాస సంబంధమైనటువంటి జీవితాన్ని కొనసాగించినట్లయితే, నువ్వు నీతిమంతుడిగా, ఒక యోగ్యుడైనటువంటి పనివాడిగా, ఇంకా ఒక మంచి సేవకుడిగా, నీతిమంతుడిగా, నిందారహితుడిగా ఈ భూమి మీద మనం బ్రతికినట్లయితే అప్పుడు మన దేవుని ఎదుట నిల్చుంటానికి అవకాశం ఉంటుందని మనము ఆలోచించాలి. ఇవన్నీ జరగాలంటే ఈ భూమి మీద క్రైస్తవ జీవితాన్ని కొనసాగించేటప్పుడు ఖచ్చితంగా మనకి ధైర్యం అనేది ఉండాలి. కాబట్టి ఈ ధైర్యంతో కూడిన క్రైస్తవ జీవితాన్ని మనం కలిగి ఉన్నట్లయితే ఒక గొప్ప బహుమానాన్ని మనము హెబ్రీ పత్రిక 10:35 చెప్పినట్టు ఒక గొప్ప బహుమానాన్ని మనం పొందడానికి అవకాశం ఉందని ఆలోచన చేసి, భక్తులను చూడండి, ఒక భక్తులైన యోబుని చూడండి, ధైర్యం కనిపిస్తూ ఉంటుంది. అబ్రహాం చూడండి, ధైర్యంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ధైర్యం అనేది మనం కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది.
మనము నాయకుడైనటువంటి మోషేని, యెహోషువని ఇటువంటి వారిని చూసినప్పుడు వారి జీవితం నుంచి మనకి ఒక గొప్ప ధైర్యవంతులుగా వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు. దానియేలు మనం చూసినప్పుడు ఒక గొప్ప ధైర్యవంతుడిగా మనకు కనపడుతూ ఉంటాడు. దావీదు మహారాజు మనం చూసినప్పుడు తన బాల్య వయసులో సైతము ఒక గొప్ప ధైర్యశాలిగా మనకి కనిపిస్తూ ఉంటాడు. అదేవిధంగా క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తుని మనం చూసినప్పుడు ఒక గొప్ప ధైర్యవంతుడిగా మనకు కనపడుతూ ఉంటాడు. అదేవిధంగా అపోస్తులైనటువంటి పౌలు కానీ, పేతురులు కానీ, లేదా అపోస్తులు కానీ, పరిచారకులైన స్టెఫను కానీ, ఇటు రీతిలో మనం గ్రంథంలో కొంతమంది గురించి ఆలోచన చేసినప్పుడు ధైర్యవంతులైనటువంటి పనివారిగా మనకు వారు కనిపిస్తూ ఉంటారు. కాబట్టి క్రైస్తవులుగా మనం కూడా ధైర్యవంతులుగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే వారి యొక్క జీవితాలని చూసి మనం కూడా ఈ బ్రతికే 60-70 సంవత్సరాలు ఏం చేయాలంటే ఈ విశ్వాస జీవితాన్ని, ఈ క్రైస్తవ జీవితాన్ని ధైర్యంతో ముందుకు కొనసాగించాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఇప్పటి వరకు మా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా సందేశాలు విన్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.